జై మాదిగ వర్ధిల్లాలి కృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి కృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మాన్యశ్రీ కృష్ణమాది గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాన్యశ్రీ కృష్ణమాది గారి నాయకత్వం. ఆయన నాయకత్వం ఎందుకు వర్ధిల్లాలంటే ఆయన నాయకత్వమే మాదిగల అస్తిత్వం, ఆయన నాయకత్వమే మాదిగల ఆత్మస్థైర్యం, ఆయన నాయకత్వమే మాదిగల ఆత్మగౌరవం. ఆయన నాయకత్వం వర్ధిల్లాలని మనం నినాదించాల్సినటువంటి అవసరం ఉంది. సభాధ్యక్షులు సోదరుడు సురేష్ మాదిగ గారికి, జాతీయ అధ్యక్షులు మిత్రుడు నాగరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకి, వేదిక ముందున్నటువంటి నా జాతి రైతు బంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా భారతదేశ అత్యున్నత పురస్కార గ్రహీత జాతి ఉద్యమ సూర్యుడు నా అన్న కృష్ణమాది గారికి పద్మశ్రీ రావడాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్మశ్రీ పద్మభూషణ్ అనే అవార్డులు అంత ఆశామాసి కాదు. 30 సంవత్సరాల నిజానికి ఉద్యమానికి దక్కిన గౌరవం చెప్పి సందర్భంగా ఎంతో మంది ఆశయాల కోసమో డిమాండ్ల కోసమో అనేక ఉద్యమాలు ప్రారంభిస్తారు, కొంతవరకు నడిపిస్తారు, కొంతవరకు తీసుకుంటారు. కానీ ఏ లక్ష్యం కోసం ఎంఆర్పీ సాధించిందో ఆ లక్ష్యం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి సుదీర్ఘకాలం 30 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం, కులం కోసం అవమానాలు, బాధలు, కన్నీళ్లు అన్ని భరిస్తూ ఈ రోజు వరకు నిలబడినటువంటి ఆ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు పద్మశ్రీ సందర్భంగా మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. పద్మశ్రీ రాగానే కొంతమంది కొంచెం యూట్యూబ్ లో చూస్తున్నారు. పద్మశ్రీ రాగానే కొంతమంది ఏడుపు అనగా